ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేసే వ్యవస్థను తీసుకువచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలో ఆయన ఇవాళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెడుతూ పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పింఛన్లు పంపిణీ జరుగుతోందన్నారు. నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. సీసీ రోడ్లు, డ్రైన్లు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నట్లు చెప్పారు. మార్చి చివరి నాటికి డంపింగ్ యార్డ్లో చెత్త లేకుండా చేస్తామని, అక్కడ ఒక అందమైన పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు పెన్షన్లు పంచే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు చేయడం జరిగింది. మామూలుగా పూర్తిగా బెడెడ్ హార్ట్ అయితే 15,000 రూపాయలు, అలాగే మెడికల్లో ఏదన్నా ఉంటే 10,000 రూపాయలు చేసిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం అందే. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పెన్షన్ కార్యక్రమం ఇంత అమౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు ఈరోజు 122 కోట్ల రూపాయలు ఎవరి మంత్ పంచడం జరుగుతూ ఉంది. అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 22 కోట్ల రూపాయలు నెల నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే నెల నెల ఒకటో తేదీ వస్తానే ప్రతి డివిజన్లోనూ మా కార్యకర్తలు అయితే ఏమి, అలాగే బూత్ ఇన్ఛార్జీలు అయితే ఏమి, అలాగే అక్కడ ఉండే డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 గంటలకల్లా మా ఇంటికి పెన్షన్ వస్తుందని చెప్పేసి ప్రతి ప్రతి పెన్షన్దారుడు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండేటివి కానీ రోడ్లు అయితే ఏమి, అలాగే సీసీ డ్రైన్లు అయితే ఏమి, మొత్తం ఇవన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా డంప్ యార్డ్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయ్యి వచ్చింది. ఇంకొక మార్చి ఎండింగ్ కల్లా మొత్తం క్లియర్ అయ్యి అక్కడ ఒక పార్కు కానీ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.